ఉపవాసం అంటే ఏంటి? నేను మొన్న ఈ మధ్యన ఒక వ్యక్తిని నేను కలిస్తే ఉపవాసం చేస్తున్నానని తెలియపరిచాడు ఆయన. చాలా సంతోషపడ్డాను. కొంచెం పెద్ద వయసులో చాలా పెద్ద ఆయన. అయ్యా నేను 70 రోజుల నుండి ఉపవాసం చేస్తున్నానని తెలియపరిచినప్పుడు నేను చాలా సంతోషపడ్డా. వయసులో నాకంటే వయసులో పెద్ద అయినప్పటికీ కూడా 70 రోజులు ఉపవాసం చేస్తున్నాడు అనేసరికి నేను చాలా సంతోషపడి నా మట్టుకు నేను కొంచెం సిగ్గుపడ్డాను ప్రియ దేవుని. ఎందుకంటే నేను కొంచెం వయసులో ఉన్నా కూడా 70 రోజులు ఉపవాసం చేయలేకపోతున్నాను. సర్లే 70 రోజులు ఉపవాసం చేస్తున్నారు కదా, ఆయన ఎలా చేస్తున్నారో కనుక్కుందామని చెప్పి, అయ్యా మీరు 70 రోజుల నుండి ఉపవాసం చేస్తున్నాను అంటున్నారు కదా, మరి ఉపవాసం ఎలా చేస్తున్నారు అని నేను అడిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి చక్కటి మాటలు ఏంటో తెలుసా? అయ్యా పాస్టర్ గారు ఏం లేదండి, పొద్దున్నే 4 లేక 5 ఇడ్లీలు తింటున్నానండి అని చెప్పాడు. స్తోత్రం చెబుదాం ఒకసారి. ఎన్ని ఇడ్లీలు తింటున్నారంట? పొద్దున్నే 4 లేక 5 ఇడ్లీలు తింటున్నారంట. మధ్యాహ్నం కూడా 2 లేక 3 లేక కొంచెం భోజనం చేసి ఆయన ఉపవాసం చేస్తున్నారు. మరి సాయంత్రం ఏం చేస్తున్నారు అయ్యా అంటే, నాకు ఎదురుగా ఒక బాటిల్ చూపించాడు అనమాట. ఆయన 2 లీటర్ల థమ్సప్ బాటిల్ తాగుతారంట రాత్రి పడుకునే ముందు. స్తోత్రం చెబుదాం. ఏమంటే నేటి దినాల్లో ఉపవాసం ఎలాగుంది? పొద్దున్నే 5 ఇడ్లీలు తింటాడంట, మధ్యాహ్నం చిన్నపాటి భోజనం చేస్తాడంట, రాత్రి పడుకునే ముందు 2 లీటర్లు థమ్సప్ తాగుతాడంట. ఆయన చెప్తున్నటువంటి మాట, 70 రోజులు నేను ఏం చేస్తున్నాను? ఉపవాసము చేస్తున్నాను. ప్రస్తుత దినాలలో దేవుని పిల్లలుగా ఉన్నటువంటి అనేక మంది ఇటువంటి ఉపవాసాలు చేయటం వలన వారి జీవితాల్లో కార్యాలు జరగటం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము శ్రేష్టమైన ఉపవాసం చేసేవారిగా ఉండాలి. ఏమంటే ఎక్కడో నెహెమ్యా భక్తుడు బానిసగా ఉండి గిన్నె అందించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నెహెమ్యాకు ఒక విషయం తెలిసింది. ఏంటో తెలుసా? యెరూషలేము ప్రాకారం కూలిపోయింది, యెరూషలేము ప్రాకారం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది అనే విషయం తెలియగానే నెహెమ్యా భక్తుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏమంటే ఒక గదిలోనికి వెళ్ళిపోయాడు, మోకరించాడు, ఆకాశం వైపు చూస్తున్నాడు, కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసం ఉండి కన్నీరు కార్చాడు. దాని ప్రతిఫలం 52 రోజుల్లో యెరూషలేము ప్రాకారం అంతటిని కట్టగలిగాడు ప్రియ దేవుని బిడ్డలారా. చూసారా ఎంత శ్రేష్టమైన ఉపవాసం చేశాడో? అవసరమంటారా నెహెమ్యాకి? అవసరం లేదు. కనుక మన జీవితాల్లో కార్యాలు జరగాలి అంటే శ్రేష్టమైన ఉపవాసం చాలా ప్రాముఖ్యం ప్రియ దేవుని బిడ్డ. అంత మాత్రమే కాదు, ఎస్తేరును కూడా మనం చూసినట్లయితే యోధా ప్రజల మీదకి ఒక శాసనం వచ్చేసింది. ఏంటా శాసనం? పలానా రోజు యోధా ప్రజలందరూ కూడా చనిపోబోతున్నారు అనే శాసనం రాగానే ఎస్తేరు ఏం చేసిందో తెలుసా? తను మాత్రం ఉపవాసం ఉండటం కాదు, తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో ఉపవాసం చేయించింది. యోధా ప్రజలందరినీ ఉపవాసం చేయమని చెప్పింది ప్రియ దేవుని బిడ్డలారా. దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? మరణ శాసనం తారుమారైపోయి మరణంలోనికి నడిపించబోయి యోధా ప్రజలందరూ కూడా జీవంలోనికి నడిపించబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం శ్రేష్టమైన ఉపవాసం చేయలే కానీ ఏమంటే ఉపయోగం లేనటువంటి ఉపవాసం చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మద్రాసులో కలిసి ఉండేది ప్రియ దేవుని బిడ్డలారా. ఏమంటే మద్రాసు నుండి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఏమంటే పొట్టి శ్రీరాములు గారు 52 రోజులు ఉపవాసం చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన పట్టుకెళ్ళిపోయారు. ఏమంటే మొన్న ఈ మధ్యన ఒక ఆయన ఏమంటే కేసీఆర్ గారు కూడా ఉపవాసం చేశారు ప్రియ దేవుని బిడ్డ. నిరాహార దీక్ష ఉపవాసాలు చేసి రాష్ట్రాలు సంపాదించుకుంటున్నారు. కానీ క్రైస్తవుడు ఉపవాసం చేసి కుటుంబాల్లో కార్యాలు జరిగించుకోలేకపోతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవుని పిల్లలుగా ఉన్నటువంటి దేవుని పిల్లలుగా లేనటువంటి అనేక మంది ఉపవాసాలు చేసి చాలా సంపాదించుకుంటున్నారు. కానీ సృష్టికర్త అయినటువంటి నిజ దేవుణ్ణి ఎరిగినటువంటి నాజీరు చేయబడినటువంటి జనాంగం మాత్రం ఉపవాసం చేసి ఏమీ సంపాదించుకోలేకపోతున్నారు ప్రియ దేవుని బిడ్డరు. కనుక దైవజనులు మంచి ప్రేరణతో 21 రోజులు దేవుని పిల్లరా విమోచన ఉపవాస కూడికలు ఏర్పాటు చేశారు గనుక ఈ విమోచన ఉపవాస కూడికలన్నాళ్ళు కూడా శ్రేష్టమైన ఉపవాసంతో దేవుని దగ్గర నుండి జవాబు పొందుకునే వారంగా మనము ఉండాలి. ఆ విధమైన ఉపవాసం చేస్తే తప్పకుండా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు ప్రియ దేవుని బిడ్డరు. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో
నా యందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏమంటే సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే కొన్ని పనులు చేసేవారంగా మనం ఉండాలి. ఏమంటే మొట్టమొదటి ఇక్కడ చెప్పబడింది ఏంటి అని అంటే, అపోజిట్ పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తూ అంటున్నట్టు చక్కటి మాట ఏంటో తెలుసా? మీరు నా వలన ఏమి నేర్చుకున్నారో. దేవుని పిల్లగా ఉన్నటువంటి మనం దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలన్నా, దేవుని యొక్క ప్రసన్నత మనకు తోడుగా ఉండాలన్నా, దేవుని యొక్క ఔన్నత్యం మనకు తోడుగా ఉండాలన్నా, ఏమండి మనం నేర్చుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డరా, ఏవి నేర్చుకోకుండా మనం అడుగు ముందుకు వేస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. దేవుని పిల్లలుగా నేర్చుకునేవారుగా మనం ఉండాలి. ఏవి నేర్చుకోకుండా ఏదో కొంత మట్టుకు మనం నేర్చుకుని నేను ఏమైనా చేస్తాను ముందుకు వెళ్ళిపోతే ప్రియ దేవుని బిడ్డలారా మనం తెలియకుండానే గుంటలో పడిపోయేవారుగా ఉంటాం. మొన్న ఈ మధ్య నేను ఒక చిన్నపాటి స్టోరీ చూశాను. ఒక యవనస్తుడు ఎయిర్పోర్ట్లో పనిచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విమానాలు వచ్చి అంత అయిపోయిన తర్వాత విమానాలు శుభ్రం చేసేటువంటి పని అన్నమాట. ఆ యవనస్తుడు విమానాలు శుభ్రం చేస్తూ ఆ విమానంలో ఒక పుస్తకం దొరికిందనమాట. ఆ పుస్తకం చదువుతూ విమానం ఎలా స్టార్ట్ చేయాలి, విమానం ఇంజిన్ ఎలా స్టార్ట్ చేయాలి, విమానాన్ని ఎలా నడపాలి, విమానాన్ని ఎలాగా టేక్ ఆఫ్ చేయాలి, విమానాన్ని ఎలా ల్యాండ్ చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా ఆ పుస్తకంలో ఉన్నాయి. అలాగా విమానం గురించి నడిపేటువంటి క్రమంలో ఒక 2-3 పుస్తకాలు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విమానంలో ఒక పుస్తకం మాత్రమే దొరికింది ఆ యవనస్తుడికి. ఆ యవనస్తుడు ఆ యొక్క పుస్తకాన్ని చదువుతూ ఒక పేజీ 2 పేజీలు తిరగేయగానే అందులో ఒక సందర్భం కనిపిస్తుంది. ఏంటో తెలుసా? విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే బ్లూ బటన్ నొక్కండి అనేటువంటి ఒక విషయాన్ని చూశాడు. వెంటనే బ్లూ బటన్ నొక్కేశాడు. విమానం చాలా అద్భుతంగా స్టార్ట్ అయిపోయింది. చాలా సంతోషపడ్డాడు. ఇంకో 2-3 పేజీలు తిరగేశాడు. విమానం ముందుకు వెళ్ళాలి అంటే గ్రీన్ బటన్ నొక్కాలి అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గ్రీన్ బటన్ నొక్కాడు. మంచి స్పీడ్ తోటి విమానం ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా 2-3 పేజీలు తిరిగేశాడు. ఏమన్నా తిరిగేసిన తర్వాత విమానం టేక్ ఆఫ్ అవ్వాలంటే రెడ్ బటన్ నొక్కాలి అన్నాడు. ప్రియదేవ్, రెడ్ బటన్ నొక్కాలని ఆ యొక్క పేజీలో ఉంది. రెడ్ బటన్ నొక్కాడు. చక్కగా విమానం టేక్ ఆఫ్ అయిపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, ఒక 20 నిమిషాల పాటు గాల్లో చక్కగా విహారాలు చేస్తూ ఉన్నాడు. చాలా సంతోషపడుతున్నాడు. నేను విమానం స్టార్ట్ చేశాను, నేను విమానం నడుపుతున్నాను, విమానం నేను ఎగరేయగలిగానని చెప్పి చాలా సంతోషపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరి పేజీ తిరిగేశాడు. చివరి పేజీలో ఏమనుందో తెలుసా? అప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నేను సంతృప్తి చెందాను, ఇప్పుడు విమానాన్ని నేను ల్యాండ్ చేయాలనుకుంటున్న ఆలోచన వచ్చినప్పుడు చివరి పేజీ తిరిగేసేసరికి అందులో ఏమనో తెలుసా? మిగిలినటువంటి విమానం నేర్చుకోవాలంటే ఇంకో పుస్తకం చదవాలని చెప్పి అందులో రాయబడింది. వాల్యూమ్ 2 పుస్తకం చదవాలని చెప్పి అందులో రాయబడి ఉంది. కానీ ఆ పుస్తకం అక్కడ లేదు. ప్రియ దేవుని బిడ్డ, దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? విమానం కొంతవరకే నేర్చుకోగలిగాడు కానీ పూర్తిగా నేర్చుకోలేకపోయాడు. కింద పడిపోయాడు, చనిపోయాడు. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము పూర్తిగా సంపూర్ణంగా ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడే దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లగా ఉన్నటువంటి మనము సంపూర్ణంగా నేటి దినాల్లో నేర్చుకోలేకపోతున్నాం. అందుకని అపోజిట్ అయినటువంటి పౌలు చెప్తున్నటువంటి ఫిలిప్పీ సంఘస్థులకు పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు నేర్చుకునేవారిగా ఉండాలి. మీరు నేర్చుకోగలిగితే మీ జీవితంలో తప్పకుండా కార్యాలు చేస్తాడు. మీరు నేర్చుకోగలిగితే ప్రభువు తప్పకుండా మీకు తోడుగా ఉంటాడు. మీరు నేర్చుకోగలిగితే మీకు కావలసినటువంటి ప్రతి ఈవిని దేవుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి చక్కటి మాటలు అపోజిట్ అయినటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రీతి, మరి ఏమి నేర్పించాడు పౌలు? ఏమంటే ఫిలిప్పీ సంఘానికి పౌలు ఏం నేర్పించాడు చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల పౌలు ఏమి నేర్పించాడు ఫిలిప్పీ సంఘానికి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సన్నివేశం ఎక్కడో తెలుసా ప్రియ దైవ జనాంగమా? ఫిలిప్పీ పట్టణంలో అపోజిట్ అయినటువంటి పౌలును శీలను ఏం చేశారు అని అంటే చెరసాలలో వేసేశారు. చెరసాలలో వేసిన తర్వాత ఏమంటే చెరసాలలో ఇద్దరికి కూడా
ఖాళీ ఉన్నటువంటి సమయాన్ని దేని కొరకు కేటాయించారో తెలుసా? ప్రార్థించడానికి, ప్రభువును స్తుతించడానికి కేటాయించారు. ఏమండి, వాళ్ళు ఏమనుకోవాలో తెలుసా? అపోజిట్ పౌలు సీల ఇరువురు కూడా ఏమనుకోవాలని అంటే, అయ్యో మేము చెరసాల్లో వేయబడ్డాం, ఏంటి మా పరిస్థితి, మమ్మల్ని ఎవరు విడిపిస్తారు, మాకు బెయిల్ ఎక్కడి నుండి వస్తుంది, మా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. కానీ అవి ఏవి కూడా పౌలు శీల ఇరువురు ఆలోచన చేయకోకుండా ఖాళీ సమయాన్ని దేవుని కొరకు వెచ్చించారు. వారికి చెరసాల్లో వేయబడినటువంటి ఆ ఖాళీ సమయాన్ని దేవుణ్ణి మహిమపరచడానికి వెచ్చించారు. చెరసాలలో వేయబడినటువంటి ఆ ఖాళీ సమయాన్ని దేవుణ్ణి స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి వెచ్చించారు ప్రియ దేవుని బిడ్డలారా. రోజు ఈ కార్యక్రమాన్ని ఎంతమందే చూస్తున్నారు వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. చాలా ఖాళీ సమయం మనం ఇంట్లో ఉంటున్నాం ప్రస్తుత దినాలలో. చాలా సమయాన్ని మన గృహాల్లోనే ప్రస్తుత దినాల్లో మనం గడుపుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ఖాళీ సమయంలో పౌలు శీలలు దేవుని స్తుతించినట్లుగా నువ్వు స్తుతించగలుగుతున్నావా? ఈ ఖాళీ సమయంలో పౌలు శీలలు దేవుణ్ణి మహిమపరిచినట్లుగా నువ్వు మహిమపరచగలుగుతున్నావా? ఈ ఖాళీ సమయంలో వారు దేవునికి ప్రార్థించినట్లుగా ఎంతసేపు దేవుని సన్నిధానంలో మనం ప్రార్థనలో గడుపుతున్నామో ఒక్కసారి మనం పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి ప్రియ దైవ జనాంగమా. చూసారా, వారు ఏ ఆలోచన పెట్టుకోలేదండి. పౌలు శీలలు ఇరువురు కూడా ఎటువంటి ఆలోచన పెట్టుకోలేదు. మమ్మల్ని విడిపించే నాథుడు లేడా అని అనుకోలేదు. మమ్మల్ని ఎవరు విడిపిస్తారని చెప్పి నీరసంగా దిగాలుగా ఒక మూలకెళ్ళిపోయి వారు కూర్చోలేదు ప్రియ దేవుని బిడ్డలారా. వారికి దొరికినటువంటి ఖాళీ సమయాన్ని ప్రభువుకి కేటాయించడాన్ని బట్టి, వారికి దొరికినటువంటి ఆ ఖాళీ సమయాన్ని దేవుని స్తుతించడాన్ని బట్టి అక్కడున్నటువంటి ఖైదీలందరూ కూడా ఏం చేస్తున్నారంట? చక్కగా పౌలు శీలలు పాడుతున్నటువంటి పాటలు చక్కగా వింటూ ఉన్నారంట ప్రియ దేవుని బిడ్డలారా. చూసారా, ఈ సన్నివేశం చదువుతున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. దేవుని పిల్లలుగా మనం ఎంత సమయం దేవునితో గడుపుతున్నాం, దేవుని పిల్లలుగా ఈ ఖాళీ సమయంలో ఎంత సమయాన్ని మనం దేవునితో సన్నిహిత సంబంధాన్ని మనం పెంచుకోగలుగుతున్నాం, ఎంత సమయాన్ని వాక్యానికి మనం కేటాయించగలుగుతున్నాం, ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. పౌలు శీలలు ఇరువురు కూడా ఖాళీ సమయాన్ని దేవుని కొరకు కేటాయించారు. అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా ఏమండి వారితోటి ఏకీభవించి ఖైదీలు కూడా దేవుని స్తుతించడానికి ప్రారంభించారు ప్రియ దేవుని బిడ్డారు. ఎప్పుడైతే ఖాళీ సమయాన్ని దేవునికి కేటాయించి స్తుతించడం ప్రారంభించారో వారికి ఉన్నటువంటి బంధకాలు విడిచిపెట్టబడ్డాయి. అక్కడ ఉన్నటువంటి చెరసాల గోడలన్నీ కూడా పగిలిపోయినాయి. ఏమంటే వేసినటువంటి సంఖ్యలన్నీ కూడా ఊడిపోయినాయి. ఏమంటే వేసినటువంటి ఆ యొక్క చెరసాల తలుపులన్నీ కూడా పగిలిపోయినాయి ప్రియ దేవుని బిడ్డలారా. చూసారా, ఖాళీ సమయాన్ని దేవునికి కేటాయించారు, ఆశీర్వాదాన్ని వారు చూడగలిగారు. అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా ఆ సమయాన్ని వారితో పాటు ఏకీభవించి దేవుణ్ణి మహిమపరచగలిగారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి మనమేం నేర్చుకోగలుగుతున్నాం? దేవుని పిల్లలుగా మనం ఏమి నేర్చుకోగలుగుతున్నాం? అదే ఫిలిప్పీ సంఘానికి పౌలు చెప్తున్నటువంటి మాట, నేను చేసినవన్నీ కూడా మీరు నేర్చుకునేవారిగా ఉండాలి. పౌలు ఏం నేర్పించాడో తెలుసా? ఖాళీ సమయాన్ని వృధా చేయకోకుండా దేవునితో గడిపేటువంటి అనుభవాన్ని ఫిలిప్పీ సంఘస్థులకు పౌలు నేర్పించాడు ప్రియ దేవుని బిడ్డలారా. తనకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేశాడు. నేను అంటాను, మీకెన్ని శ్రమలున్నా, మీకెన్ని ఇబ్బందులున్నా, మీకెన్ని బాధలున్నా, మీకెన్ని శోధనలున్నా, ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు మీ ముందు ఉన్నప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మీ సమయాన్ని దేవునితో కేటాయించడం మీరు నేర్చుకోగలిగితే మీరు మాత్రమే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వారు కూడా ఆశీర్వదించబడునుగాక. చూసారా, పౌలు శీలలు ఇద్దరు కలిసి మహిమపరిచారు. ఖైదీలందరూ కూడా పౌలు శీలలకి ఏకీభవించడాన్ని మనం చూస్తున్నాం. అది నేర్చుకునే వారిగా మనం ఉండాలి ప్రియ దైవ జనాంగమా. తెల్లవారయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి బంధకాలన్నీ తెంచబడ్డం ఆ యొక్క జైలు నాయకుడు చూశాడు. ఎవరు డోర్లన్నీ తెరవబడ్డం జైలు నాయకుడు చూశాడు. నాయకుడు చూసి తనకు తాను ఏమనుకుంటాడో తెలుసా? చనిపోవాలి, ఆత్మహత్య చేసుకో. ఒకవేళ ఈ ఖైదీలందరూ పారిపోయి ఉంటారేమో, వీళ్ళు పారిపోవటం మా అధికారులు తెలిస్తే నన్ను ఎలాగో చంపేస్తారు, ముందుగానే నేను చనిపోవాలి అని ఆ యొక్క నాయకుడు అనుకున్నప్పుడు పౌలు అంటాడు, అయ్యా ఎవ్వరూ వెళ్ళిపోలేదు ఇక్కడి నుండి. చూసారా, ఎవ్వరు ఏం చేయలేదంట, ఒక్కరు కూడా ఆ చెరసాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క ఖైదీ తప్పించుకుని పారిపోలేదంట ప్రియ దేవుని బిడ్డలారా. చూసారా, ఖాళీ సమయంలో దేవుని స్తుతించినప్పుడు,
ఖాళీ సమయంలో దేవుని కొరకు నీ సమయాన్ని వెచ్చించినప్పుడు, ఖాళీ సమయంలో దేవుని కొరకు నీకున్నటువంటి సమస్తాన్ని ఇవ్వగలిగినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా ఆ సన్నిధికి కట్టుబడిపోయే వారిగా ఉంటారు. ఖైదీలకు కావాల్సింది ఏంటో తెలుసా? ఎప్పుడు మాకు విడుదల కలుగుద్ది. ఖైదీలు ఏం ఆలోచన, ఎప్పుడు మేము ఎక్కడి నుండి తప్పించుకోవాలి, ఈ జైల్లో నుండి మేము ఎప్పుడు తప్పించుకోవాలి, ఈ యొక్క బంధించబడినటువంటి ఈ యొక్క ప్రదేశంలో నుండి మేము ఎప్పుడు తప్పించుకోవాలని చెప్పి నిత్యము తప్పించుకునేటువంటి ఆలోచన కలిగినటువంటి ఆ ఖైదీలు పౌలు శీలలు కలిసి చేసినటువంటి స్తుతికి ఏమంటే బంధకాలు తెంచబడ్డాయి, ఏమంటే తలుపులు తెరవబడ్డాయి, అక్కడ ఉన్నటువంటి గోడలు పగిలిపోయిన ప్రియ దేవుని బిడ్డలారా. అయినా సరే అక్కడ నుండి తప్పించుకునే ప్రయత్నం ఒక్కరు కూడా చేయలేదు. కారణం ఏంటో తెలుసా? ఆ స్తుతి, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత తప్పించుకోకుండా వారిని అడ్డుకట్ట వేయగలిగింది ప్రియ దేవుని బిడ్డలారా. చూసారా, నేను అంటాను, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు దేవుని బిడ్డలారా మార్పు చెందాలేనంటే నీ సమయాన్ని ఎక్కువగా దేవునికి కేటాయించేవాడిగా ఉండాలి. నువ్వు ఎంతో ప్రార్థన చేస్తున్నాను మనం చెప్పుకుంటున్నాం, ఏమంటే 40 రోజులు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను, మోకాళ్ళ అనుభవం నాకు ఉంది అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ మన ఇంట్లో ఉన్నటువంటి కుమారుడికి అడ్డుకట్ట వేయలేనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నాం. అయ్యో నేను ప్రార్థన మానకుండా వెళుతున్నాను పాస్టర్ గారు, ఎప్పటికప్పుడే ఏమంటే దేవునికి ఇవ్వవలసినవన్నీ నేను ఇస్తున్నాను పాస్టర్ గారు, నేను దేవుని సన్నిధానంలో ఉంటున్నాను పాస్టర్ గారు, కానీ నీ భర్తకు నువ్వు అడ్డుకట్ట వేయలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావు. ఏంటి కారణం? సంపూర్ణంగా మన ఖాళీ సమయాన్ని, లేకపోతే సంపూర్ణంగా మనకున్నటువంటి సమయాన్ని దేవునికి కేటాయించలేకపోతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? నీ భర్త నీ మాట వినలేకపోతున్నాడు. దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? నీ కుమారుని మాట వినలేకపోతున్నాడు. దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? ఎప్పుడు కూడా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో గొడవలే ఉంటాయి తప్ప శాంతి సమాధానం నీ కుటుంబంలో ఉండకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, నీ సమయాన్ని అత్యధికంగా దేవునికి మనము కేటాయించలేకపోతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా తప్పించుకోవలసినటువంటి సమయం వచ్చేసింది. ఏమండి, అప్పటి వరకు వారు ఎదురు చూస్తున్నటువంటి సమయం రానే వచ్చింది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఒక్కరు కూడా తప్పించుకోపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? పౌలు చేసినటువంటి స్తుతికి వారు ముగ్ధులైపోయారు ప్రియ దేవుని బిడ్డ. అయ్యో, వారు ఈ చెరసాల్లో ఉండి కూడా ఇంత అద్భుతంగా దేవుని స్తుతిస్తున్నారే, ఈ చెరసాల్లో ఉండి కూడా ఇంత చక్కనైనటువంటి ప్రార్థన వారు చేస్తున్నారే, వారు ప్రార్థన చేస్తున్నంతసేపు, వారు స్తుతిస్తున్నంతసేపు తప్పించుకోవాలనేటువంటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి ఏ ఖైదీకి కూడా రాలేదు ప్రియ దేవుని బిడ్డలారా. వారు ప్రార్థన చేస్తున్నంతసేపు, దేవుని స్తుతిస్తున్నంతసేపు వారికి వేరే విధమైన ఏ ఆలోచన కూడా రాలేదు. చూసారా, దేవుని సన్నిధిలో గనక మనం ఉంటే ఎట్టి విధము చేతనైనను కూడా చెడ్డ తలంపులు కానీ చెడ్డ ఆలోచనలు కానీ మనకు రానే రావు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఉండగలుగుతున్నామా? ఎంత సమయాన్ని దేవునితో మనం కేటాయించగలుగుతున్నాం? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి దేవుని సన్నిధి ఎంతవరకు నువ్వు ఇవ్వగలుగుతున్నావు? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి దేవుని యొక్క ప్రసన్నత ఎంతవరకు నువ్వు ఇవ్వగలుగుతున్నావు? ఒక్కసారి మళ్ళీ మనం తెలుసుకోవాలి. మోషే ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? అయ్యా, నీ సన్నిధి మాతో కూడా రాకపోతే మేము మాత్రం వెళ్ళలేం. దేవుని సన్నిధి కొరకు వెంపర్లాడాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధి కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని యొక్క ప్రసన్నత కొరకు మనం ఆతురతతో ఎదురు చూసేవారిగా ఉండాలి ప్రియ దైవ జనాంగమా. మరి మనం చూడగలుగుతున్నామా? అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా దేవుని సన్నిధి కొరకు చూశారు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ఒక్క ఖైదీ కూడా అక్కడ తప్పించుకోలేదు. ఫిలిప్పీ సంఘానికి అదే చెప్తున్నాడు. చూసారా, ఫిలిప్పీ సంఘ ప్రజలారా, నన్ను చూసి మీరు ఏమి నేర్చుకున్నారు? సమాధానకర్త అయినటువంటి దేవుడు మీకు తోడుగా ఉండాలంటే నేర్చుకునే విషయాలు కొన్ని ఉన్నాయి. నేను మీ మధ్యలోనికి వచ్చి సేవ ప్రారంభ దినాలలో మీ మధ్యలోనికి వచ్చి సేవ చేస్తున్నప్పుడు నన్ను చూసి మీరు ఏమి నేర్చుకున్నారు? నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి క్రైస్తవుడు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా దేవుని బిడ్డలారా, దేవునితో మనం గడిపేవారుగా మనం ఉండగలిగితే మన చుట్టూ ఉన్నవారు కూడా మనతో ఏకీభవించేటట్లుగా దేవుడు చేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. మనకున్నటువంటి సమయాన్ని ఎక్కువసేపు దేవునితో మనం గడపగలిగితే మన చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా మనతో ఏకీభవించడమే కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో కలిసిపోయేటువంటి దినాల్లోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు.
రెండోదిగా నేను చెప్తాను ప్రియ దేవుని బిడ్డలారా, రెండోదిగా ఏంటో తెలుసా? పౌలు ఏమి నేర్పించాడో తెలుసా? చూడండి, ఇదే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. 37వ వచనం. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యముగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పము, వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకొని పోవాలనని చెప్పెను. అండ్ అపోజిట్ పౌలు ఎవరో తెలుసా? రోమా పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తి. అండ్ ఫిలిప్పీ ప్రజలకు పౌలు చెప్తున్నటువంటి మాట, నా దగ్గర నుండి మీరు ఏమి నేర్చుకున్నవి కనుక మీరు అంగీకరించగలిగితే సమాధానకర్త అయినటువంటి దేవుడు మీకు తోడుగా ఉంటాడని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఏమి నేర్చుకోవాలో తెలుసా? మన సమయాన్ని దేవునికి కేటాయించాలి. మొదటిగా మనకున్నటువంటి సమయాన్ని ఎక్కువసేపు దేవునికి కేటాయించగలిగితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనతోటి ఏకీభవించే వారిగా ఉంటారు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా దేవునితో మనం ఉండగలిగితే దేవుని యొక్క సన్నిధి ఎటువంటి పాపం చేయకుండా వారికి అడ్డుకట్ట వేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా నేను అంటాను, వివేచన జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి క్రైస్తవుడు. ఎలాగుండాలో తెలుసా? వివేచన జ్ఞానం. పౌలు అంటాడు, నేను రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడిని చెప్పి పౌలు ఎక్కడ చెప్తున్నాడో తెలుసా? పౌలుని చెరసాల్లో నుండి విడుదల చేసినప్పుడు నేను రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడును అని పౌలు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అసలు ఈ మాట పౌలు ఎక్కడ చెప్పాలో తెలుసా? అప్పటికి పౌలు ఒక చోట పరిచయం చేసి స్వార్థ ప్రకటించి వస్తూ ఉంటే, దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీకి విడుదల చేసి వస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డారా, పౌలుని న్యాయాధిపతుల దగ్గరికి పౌలుని శీలను ఈడ్చుకుని వచ్చారు. ప్రియ దేవుని బిడ్డారా, అప్పుడు చెప్పాలి ఏమనో తెలుసా? నేను రోమా పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తిని. ఏమంటే ఈడ్చుకుంటూ వచ్చినప్పుడు నేను రోమా పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తిని అని పౌలు చెప్పలే. చెరసాల్లో నుండి విడుదల చేస్తున్నప్పుడు చెప్తున్నాడు. అసలు అక్కడ చెప్పవలసినటువంటి పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ పౌలు విడుదలైపోతున్నాడు కనుక. చెప్పవలసిన చోట ఏమో చెప్పట్లేదు రోమా పౌరసత్వం కలిగిన వాడిని, చెప్పకూడనటువంటి చోట ఏమంటున్నాడు? నేను రోమా పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తిని అని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, పౌలుకి చక్కటి వివేచన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. నేటి దినాల్లో క్రైస్తవులకి వివేచన జ్ఞానం కొదువైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, వివేచన జ్ఞానం లేక చాలా నష్టాలు మనం కొని తెచ్చుకుంటున్నాం. ఏమంటే దేవుని పిల్లలుగా, ఏమంటే దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా మనం నడవకపోవటం వలన చాలా నష్టాలు మనం కొని తెచ్చుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటే పౌలు అక్కడ చక్కగా దేవుని పరిచయం చేస్తూ ఉంటే పౌలుని ఏం చేశారో తెలుసా? ఈడ్చుకుంటూ న్యాయాధిపతుల దగ్గరికి తీసుకొచ్చారు. ఈడుస్తున్నప్పుడు చెప్పలేదు నేను రోమా పౌరసత్వం కలిగిన వాడిని. పౌలుని అవమానపరుస్తున్నప్పుడు చెప్పలేదు నేను రోమా పౌరసత్వం కలిగిన వాడిని. ఇంకా ఏం చేస్తున్నారో తెలుసా? పౌలుని హింసించారు. మాటలతో పౌలుని దూషించారు. అంత మాత్రమే కాదు, ఇదే 16వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, అప్పుడు జనసమూహము వారి మీద దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి ఏం చేశారో తెలుసా? చాలా దెబ్బలు పౌలు శీలను తిన్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, బహు భయంకరంగా పౌలుని శీలని అక్కడున్నటువంటి ప్రజలు హింసించారు. బహు భయంకరంగా వారిని వేదన గురి చేశారు. బహు భయంకరంగా వారిని హింసించారు. ప్రియ దేవుని బిడ్డలారా, హింసించినప్పుడు చెప్పలే నేను రోమా పౌరసత్వం కలిగిన వాడిని. అవమానపరుస్తున్నప్పుడు చెప్పలే నేను రోమా పౌరసత్వం కలిగిన వాడిని. ఈడ్చుకుంటూ రోడ్డు మీద ఈడ్చుకుంటూ వస్తున్నప్పుడు చెప్పలే నేను రోమా పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తి అని. ఒకవేళ అక్కడ చెప్పుంటమైతే ఏం జరిగేదో తెలుసా? వెంటనే పౌల మీద ఒంటి మీద చెయ్యి కూడా వేయకోకుండా వెంటనే విడిచిపెట్టేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మనం, దేవుని పిల్లల ఎక్కడ వివేచన కలిగిన వారుగా ఉండాలో మనం తెలుసుకోవాలి. ఎక్కడ తగ్గేవారుగా ఉండాలో మనం తెలుసుకోవాలి. ఎక్కడ ఓర్పు సహనం కలిగేవారుగా ఉండాలో ముఖ్యంగా క్రైస్తవులు తెలుసుకునేవారుగా ఉండాలి. నేడు దినాల్లో క్రైస్తవులకి ఎక్కడ తగ్గించుకోవాలో తెలియటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ తగ్గాలో తెలియటం లేదు. ఎక్కడ వివేచన జ్ఞానం చూపించాలో తెలియటం లేదు. చూపించాల్సినటువంటి చోట దేవుని యొక్క వివేచన జ్ఞానం మనం చూపించగలిగితే మన జీవితంలో దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. యేసు ప్రభుని సిలువ వేయడానికి రాను వారందరూ వచ్చి యేసు ప్రభుని తీసుకెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో
పేతురు అక్కడున్నటువంటి ఖైదీ యొక్క ఆ యొక్క సైనికుని యొక్క చెవి నరికేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుడు అంటాడు, పేతురు ఎందుకు నరికావు నువ్వు? ఇప్పుడు గనక నేను తలుచుకుంటే 12 సేనా వ్యూహాలను దేవదూతలను తండ్రి నా దగ్గరికి పంపించలేడా? దేవుడు తలుచుకుంటే పంపించలేడా? తండ్రి తలుచుకుంటే యేసేని కాపాడడానికి పంపించలేడా? పంపించగలడు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ యేసయ్య అది కోరుకోలేదు. ఎక్కడ తగ్గాలో క్రైస్తవుడు తెలుసుకోవాలి. అదే వివేచన జ్ఞానం ప్రతి క్రైస్తవుడికి ఉండాలి ప్రియ దేవుని బిడ్డరా. పౌలు అనుకుని ఉంటాడు, నా యొక్క శ్రమ వెనకాల దేవుని యొక్క చిత్తం ఉంది, నా యొక్క శోధన వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఉంది, నా యొక్క దెబ్బల వెనకాల దేవుని యొక్క చిత్తం ఉంది. నన్ను చెరసాలలో వేశారు, ఈ చెరసాలలో వేయడం వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఉంది అని చెప్పి ముందుగానే అపోజిట్ పౌలు వివేచన జ్ఞానంతో ఆలోచన చేశాడు ప్రియ దేవుని బిడ్డ. అందుకనే నేను రోమా పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తిని అని చెప్పి చెప్పవలసిన చోట చెప్పలేదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే లోకస్తులకు మన గురించి ఒక ఆలోచన ఏంటో తెలుసా? క్రైస్తవులంట వెర్రి వాళ్ళ కనపడుతున్నారంట. ఎలా కనపడుతున్నామంట? ఎందుకు లోకస్తులకి వెర్రివాళ్ళ కనపడుతున్నాం? ప్రతి క్రైస్తవుడు ఒకవేళ లోకస్తులకు వెర్రివాడు వల్లే కనపడొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో మనకంటే గొప్పవాడు మరొకడు లేడు ప్రియ దేవుని బిడ్డలారా. పౌలు రోమా పౌరసత్వం కలిగిన వాడును అని చెప్పుకోకుండా చక్కగా దేవుని పిల్లరా తగ్గించుకున్నాడు, కొడితే కొట్టించుకున్నాడు, వస్త్రాలు విప్పేస్తే విప్పించుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. శ్రమపడ్డాడు, అవమానపడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? చూడండి, ఇదే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. 29-30. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలు శీలను సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెననో దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేను అంటాను, ఒక ఆత్మ రక్షించబడ్డానికి, ఒక కుటుంబం రక్షించబడ్డానికి దేవుని పిల్లరా సేవకుడు పడేటువంటి ప్రయాస అంతా ఇంత కాదు ప్రియ దేవుని బిడ్డలరా. అక్కడున్నటువంటి చెరసాల నాయకుడు రక్షించబడ్డానికి పౌలు ఎన్ని అవమానాలు పడ్డాడు. అక్కడున్నటువంటి చెరసాల నాయకుడు వారి కుటుంబం రక్షించబడ్డానికి పౌలు ఎన్ని శ్రమలు పడ్డాడు. అక్కడున్నటువంటి చెరసాల నాయకులందరూ కూడా, చెరసాల నాయకుడితో పాటు ఉన్నటువంటి కుటుంబం అంతా కూడా రక్షించబడ్డానికి పౌలు ఎంత ప్రసన్న వేదన పడి ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. నేటి దినాల్లో విశ్వాసి దాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఫిలిప్పీ సంఘానికి పౌలు చెప్తున్నాడు ఏంటో తెలుసా? నేర్చుకోమని చెప్తా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఒక ఆత్మ రక్షణ కొరకు అవమానాలు పడేవారిగా మనం ఉండాలి. ఒక ఆత్మ రక్షణ కొరకు శ్రమను అనుభవించేవారిగా మనం ఉండాలి. ఒక ఆత్మ రక్షణ కొరకు ఎన్ని దెబ్బలైనా తినడానికి సిద్ధపడేవాడిగా క్రైస్తవులు ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. నేటి దినాల్లో అలాంటి క్రైస్తవులు ఉండగలుగుతున్నారా? ఒక్కసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి ఏం చేస్తున్నాడో తెలుసా? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనో అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందురని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అప్పటి వరకు కూడా చెరసాల నాయకుడికి, ఆ నాయకుని యొక్క కుటుంబానికి దేవుడు అంటే ఎవరో తెలియదు, వాక్యం అంటే ఏంటో తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ పౌలుకున్నటువంటి వివేచన జ్ఞానాన్ని బట్టి నేను రోమా పౌరసత్వం కలిగిన వాడను అని చెప్పుకోకుండా ఉండటాన్ని బట్టి ఏం చేయగలిగారో తెలుసా? ఒక కుటుంబాన్ని రక్షణలోనికి తీసుకురాగలిగాడు ప్రియ దేవుని బిడ్డలారా. నేను అంటాను, ఎమ్మెల్యే కారు డ్రైవర్ తెలిస్తే చాలు మనల్ని ఎవరు ఆపలేరు ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరైనా ఒక గొప్ప డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఆడు కారు నడిపేవాడు తెలిసి మనల్ని ఎవరిని ఆపలేవు. కానీ పౌలు రోమా పౌరసత్వం కలిగిన వాడు, కానీ మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రణాళిక ఉంది. మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క చిత్తం ఉంది దాని వెనకాల. చూడండి, చివరిగా రాత్రి వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటనున్న వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి
దేవుని యందు విశ్వాసం ఉంచి వాడే తన ఇంటి వారందరితో ఆనందించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను అంటాను, ఆ చెరసాల నాయకుడు ఎప్పుడు కూడా ఖైదీలతోటే సంసారం చేయడం సరిపోయింది ప్రియ దేవుని బిడ్డారా. ఎప్పుడు కూడా ఖైదీలతో ఉండటమే సరిపోయింది. ఎప్పుడు కూడా చెరసాలు ఉన్నటువంటి ఖైదీలు నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు విని 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 ఆ కోపంతో ఇంటికి వచ్చి ఇంట్లో నానా రకాల హింస పెట్టుంటాడు. కానీ ఆ సందర్భంలో అంటున్నాడు కదా, ఆనందపడ్డాడంట ప్రియ దేవుని బిడ్డారా. చూసారా, ఫిలిప్పీ సంఘమా, అది నేర్చుకోవాలి మీరు. దేవుని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నారు. ఏమి నేర్చుకోగలుగుతున్నారు? పౌలు ఏం చేశాడో తెలుసా? తగ్గించుకోవలసినటువంటి సమయంలో తగ్గించుకున్నాడు ప్రియ దేవుని బిడ్డరా. దాని ప్రతిఫలము ఒక కుటుంబం రక్షణలోనికి రాగలిగింది. ఒక కుటుంబము బాప్తిస్మం తీసుకోగలిగింది. ఒక కుటుంబం అంతా కూడా జీవ గ్రంథంలో వారి పేరు లిఖించబడింది ప్రియ దేవుని బిడ్డరా. ఆ కుటుంబానికి ఆనందానికి అర్హుడయ్యాడు అపోస్తలుడైనటువంటి పౌలు. నేను అంటాను, దేవుని పిల్లగా ఉన్నటువంటి మనకు వివేచన జ్ఞానం ఉందా? ఇప్పుడు చెప్పండి. అక్కడ ఒకవేళ నేను రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడునని కనుక పౌలు చెప్పుంటే ఆ కుటుంబం రక్షించబడేదా? నేను రోమా పౌరసత్వం కలిగిన వాడును అని పౌలు చెప్పుంటే చెరసాలలో ఖైదీలుగా ఉన్నటువంటి వారు దేవుని యొక్క సన్నిధి అనుభవించగలిగేవారా? రోమా పౌరసత్వం కలిగిన వాడును అని గనక పౌలు చెప్పుంటే ఆ చెరసాల యొక్క నాయకుడి కుటుంబానికి ఆనందం వచ్చేదా? వచ్చేది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక వివేచన జ్ఞానం కలుగుండేవారుగా మనము ఉండాలి. అదే ఫిలిప్పీ సంఘానికి చెప్తూ అంటున్నాడు కదా, అమ్మా మీరు నా దగ్గర నుండి ఏమి నేర్చుకున్నారో అవి గనక మీరు చెయ్యగలిగితే సమాధానకర్త అయినటువంటి దేవుడు మీకు తోడుగా ఉంటాడు. చూసారా? అదంతా అయిపోయిన తర్వాత చివరాఖరికి ఏమంటున్నారో తెలుసా? నేను ఎవరిని? రోమా పౌరసత్వం కలిగిన వాడును. నాకు న్యాయం తీర్చుకోకుండానే, ఏమీ చేయకోకుండానే నన్ను చెరసాల్లో వేసేసారేంటి అంటున్నప్పుడు, ఏ న్యాయాధిపతులు అయితే ఈడ్చుకుని రమ్మన్నారో, ఏ న్యాయాధిపతులు అయితే వస్త్రాలు తీసేయమన్నారో, ఏ న్యాయాధిపతులు అయితే వారిని చావబాదమని చెప్పారో, ఏ న్యాయాధిపతులు అయితే వారిని తీసుకెళ్ళి చెరసాల్లో వేయమని చెప్పారో, అదే న్యాయాధిపతులు ఏం చేస్తున్నారో తెలుసా? చూడండి 37వ వచనం, 38వ వచనం. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా మీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని వచ్చి పట్టణం విడిచిపోమని వారిని వేడుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకానొకప్పుడేమో అదే న్యాయాధిపతులు పౌలుని చిన్న చూపు చూశారు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకానొక సమయంలో అదే న్యాయాధిపతులు పౌలుని అవమానించారు. అదే న్యాయాధిపతులు పౌలును శీలను కొట్టమని చెప్పారు. అదే న్యాయాధిపతులు హింసించారు. అదే న్యాయాధిపతులు ప్రియ దేవుని బిడ్డలారా చెరసాల్లో వేయించారు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? అయ్యా పౌలా, దయతో క్షమించని చెప్పి బ్రతిమాలుకుంటూ దేవుని పిల్లలారా పౌలుని శీలని వేడుకుంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి క్రైస్తవుడు. వివేచన జ్ఞానం ఎప్పుడు చూపించాలో క్రైస్తవుడు తెలుసుకునేవాడిగా ఉండాలి. మరి చూపించగలుగుతున్నామా? దేవుని పిల్లలరా కొంచెం వాక్యం చదివితే చాలు ఇంక మనల్ని ఎవరో ఆపలేకపోతున్నారు. ఒక గంట సేపు సరిగ్గా ప్రార్థన చేస్తే చాలు మనల్ని ఎవరు ఆపి ఇక మనకు తగ్గింపు లేదు. నేను చాలా ప్రార్థన చేయగలను, నేను చాలా భక్తిపరుణ్ణి, నేను అబ్బో నేను మంచిగా పాటలు పాడేస్తానని చెప్పి మనల్ని ఎవరు ఆపలేకపోతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. రోమా పౌరసత్వం కలిగినటువంటి పౌలే ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయి చెరసాల్లోనికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు, కొట్టించుకున్నాడు, అవమానపడ్డాడు ప్రియ దేవుని బిడ్డలారా. పౌలు ముందు మనమెంత దేవుని పిల్లలుగా వివేచన జ్ఞానం కలిగిన వారుగా మనం ఉండగలిగితే సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటాడో. ఆయన మనకు తోడుగా ఉంటే గనక ప్రియ దేవుని బిడ్డలారా మనకు కావలసినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇచ్చేవాడిగా ఉంటాడు. కనుక నేర్చుకునేవారిగా ఉండాలి. దేవుని పిల్లలుగా నేర్చుకోకపోతే ఎటువంటి ప్రయోజనం లేదు. ముందుగా ఏమి నేర్చుకోవాలో తెలుసా? మన సమయాన్ని దేవుని కొరకు కేటాయించేవారిగా ఉండాలి. పౌలు శీలలు ఆ ఖాళీ సమయాన్ని ప్రభువు కేటాయించారు. దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? చెరసాల్లో ఉన్న వారందరూ కూడా దేవుని సన్నిధిని అనుభవించారు ప్రియ దేవుని బిడ్డలారా.
పౌలు శీలలు వివేచన జ్ఞానం కలిగి తగ్గించుకుని రోమా పౌరసత్వం కలిగిన వారమని చెప్పి వారు చెప్పలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? చెరసాల నాయకుడు వారి కుటుంబము రక్షణ పొందుకుంది, బాప్తిస్మం తీసుకుంది, ఆనందంతో నింపబడింది, జీవగ్రంథంలో వారి పేరు లిఖించబడింది. నేర్చుకుంటున్నావి రాత్రి దేవుని వాక్యాన్ని చూస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నేర్చుకోగలిగితే నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. పౌలు శీలలు చెప్తున్నాడు, ఫిలిప్పీ సంఘం నేర్చుకుంది, అందుకనే పౌలు అంటున్నాడు, సమాధానకర్త మీకు తోడుగా ఉంటాడు. మీ జీవితంలో కూడా సమాధానకర్త మీకు తోడుగా ఉండాలి అని అంటే సమయం ఖాళీ దొరికినప్పుడల్లా, సమయం ఉన్నప్పుడల్లా దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకోండి, ఆశీర్వాదాన్ని సంపాదించుకోండి. సమాధానకర్త అయినటువంటి దేవుడు మీకు తోడుగా ఉండాలి అని అంటే వివేచన జ్ఞానం తెలుసుకొని వివేచన జ్ఞానం కలిగిన వారిగా ఉండండి. ఆత్మల భారం కలిగి ఆత్మలు రక్షించేవారిగా ఉండండి. దేవుడు తప్పగా మీకు తోడుగా ఉంటాడు. ఈ మాటలు దేవుడు మనం ఇంట్లో దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తన 11 రాత్రి నాయన అల్పురున అయోగ్యుని నన్ను నిలబెట్టుకుని ఆయన మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఎంతమంది అయితే ప్రభువా నేను కార్యక్రమాన్ని వీక్షించారు వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. విత్తబడిన వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో నాటండి, ఫలింపు చేయండి, నీరు కట్టండి, అభివృద్ధిపరచమని ప్రార్థన చేస్తున్నాం. మేము నేర్చుకునే వారిగా ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఫిలిప్పీ సంఘస్థులందరూ కూడా నాయన నేర్చుకున్నారయ్యా. మీరు వారికి తోడుగా ఉండడాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ పిల్లలమైనటువంటి మేము కూడా మా సమయాన్ని మీ కొరకు ఉపయోగించే బిడ్డలుగా ఉండినట్లుగా సహాయం చేయండి. మా సమయాన్ని ప్రభువా మీకు వెచ్చించగలిగితే అనేకులకు ప్రభువా నీ సన్నిధి ఇచ్చేవారుగా మేము ఉంటామని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వివేచన జ్ఞానంతో మమ్మల్ని నింపండి అయ్యా. పౌలు వివేచన జ్ఞానం కలిగి నాయన చెప్పవలసినటువంటి సమయంలో చెప్పుకోకుండా ప్రభువా వివేచన జ్ఞానం కలిగి ఆలోచన చేశాడు. రోమా పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తిని పౌలు చెప్పకపోవటం వలన ప్రభువా నాయన చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు, కుటుంబం రక్షించబడింది, కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఆనందాన్ని పొందుకున్నారయ్యా. నీ పిల్లలమైనటువంటి మేము కూడా వివేచన జ్ఞానాన్ని నేర్చుకోవాలి. పౌలును చూసి నేను ఏ సమయంలో నేను స్తుతించాలో నాయన సమయాన్ని వృధా చేయకోకుండా ఎప్పుడు స్తుతించాలో మీరు నేర్చుకునేవారిగా ఉండినట్లుగా సహాయం చేయండి. విత్తబడిన వాక్యాన్ని ప్రభువా ప్రతి ఒక్క హృదయంలో నాటమని ప్రార్థన చేసి ఇక మిగిలినటువంటి దినాలన్నింటిని కూడా నీ హస్తాల్లో పెడుతున్నాం ప్రభువా. సేవకులు ఎంతో భారంతో నాయన విమోచన ఉపవాస కూడికలు ఏర్పాటు చేస్తున్నారు కనుక రాబోయే సేవకులందరినీ కూడా నీ ఏడంతల అభిషేకంతో నింపండి నాయన. మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సేవకుని బహుబలంగా నాయన మీరు నింపి నూతన అభిషేకంతో మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నాయన సేవకుడు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారో ముగింపులోగా సేవకునికి ఒక చక్కటి జవాబుని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ నుండి ఎంతోమంది బాధపడుతున్నారయ్యా. దేశాలు నష్టపోతున్నాయ్యా. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో కరోనా వైరస్ నుండి నాయన ప్రతి వ్యక్తికి నాయన విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దేశాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం, ప్రతి దేశాన్ని మీ హస్తాల్లో పెడుతున్నాం. మీ దక్షిణ హస్తాన్ని మా దేశాలపైన ఉంచండి ప్రభువా, మా రాష్ట్రాలపైన ఉంచండి, మా పట్టణాలపైన ఉంచండి, మా గ్రామాలపైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. త్వరితగతిన దీనికి కావలసినటువంటి వ్యాక్సిన్ కనుగొనేటువంటి జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నైనా మీరు తప్ప తండ్రి దీనికి జవాబిచ్చేవారు ఎవ్వరూ లేరు గనుక మీరే విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ మరొక్కమారు నన్ను విమోచన ఉపవాస కూడికలను హస్తాల్లో పెడుతున్నాం. మీ నామానికి మహిమకరంగా నడిపించమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.